ఇదిగోండి ఇక్కడ మా వారు వాకింగ్కి వెళ్ళి దేవుడికి పువ్వులు అయితే తెచ్చుకున్నారు చక్కగా. అవేం పూలో తెలియట్లేదు, రెడీ చేస్తున్నారు అన్నమాట దేవుడికి. ఈలోపు మనం చైర్లు తీసుకెళ్ళి పైకి వెళదాము తీసుకొని. ఈలోపు మనం సూర్యభగవాన్ చూసేద్దాం ఒక్కసారి ఇలా చక్కగా మన బాల్కనీ అదంతా. వచ్చేసాం పైకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నావు నాన్న? అబ్బో, మా అమ్మాయి వంకాయలు నేను వచ్చినప్పుడు కట్ చేసిందండి. కొన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయి, వంకాయలు కొన్ని, పువ్వులు కొన్ని వచ్చినాయి. మా బంగారు తల్లి వచ్చేసింది పైకి. నేనే పంపించాను ఇందాక. ఎండ వస్తుంది బాగా. అమ్మమ్మ ఊరి నుంచి వచ్చారా? బట్టలు కూడా ఆరేస్తున్నారుగా, వచ్చినట్టున్నారు. అందుకే వంకాయలు కోసిస్తున్నాం ఈరోజు అమ్మమ్మకి కింద. అమ్మమ్మకి ఇష్టం. ఈ టైంలో వస్తానే ఉంటాయి ట్రైన్స్. ఇంకా ఇదిగోండి కట్ చేయనా. మళ్ళీ వచ్చిందిరా నాయన. ఇది వస్తానే ఉంటాయి చెట్టు పొడవునా, భలే ఉంటాయి. అరే ఇందాక మిస్ అయ్యాం. కోయినానా మళ్ళీ అమ్మమ్మ 9 దాటింది. కూర వండుకుంటారు, పూజ చేసుకుంటారు. 2 ఇదిగో ఇక్కడ ఉంది, చూద్దాం. 2 కొయ్ 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 కోడిని కొయ్యి. అయ్యయ్యో, ఈ తగట్లా చేత్తో కొయ్యాలి. అది ఇంకేం వచ్చినాయో చూద్దాం. ఫోన్ ఉండని ఎక్కడికి పోతలే పద. ఇదిగో ఒక వంకాయ ఉంది ఇంకా మిగిలి. ఇంకొకటి పెద్దది కూడా ఉంది కానీ వద్దులే ఉండనండి. మరీ అన్నీ వస్తే పాపం బోరు కొడుతుంది వాటికి. ఇదిగో ఇక్కడ వంకాయ పూలు అయితే భలే ఉంటాయి. నా భలే ఇష్టం వంకాయ కలర్ పూలు, బాగుంటాయి. ఇది ఈరోజు మన గార్డెన్ అయితే చూద్దాం ఊరికే అలా. మళ్ళీ వద్దాం, మా అమ్మాయి కిందకి వెళ్ళిపోతుంది, పని ఉంది అందుకని. వాళ్ళ డాడీ పూజ చేస్తున్నారు తెలుసా నీకు? కోసే రాదు, తీసేయి ఇంకా. ఈ అమ్మమ్మకి ఈరోజు చక్కగా హార్వెస్ట్ మంచిగా. బాగుందమ్మా, బాగుంది. అక్కడి నుంచి వస్తుంది ఇంకా. ఇది ఈరోజు హార్వెస్ట్ మంది. చిన్న తోట, చింతలు లేని తోట. చక్కగా అమ్మమ్మకైతే ఒక్కళ్ళే ఉంటారు, అందుకని సరిపోతాయి అనమాట. 6 వంకాయలు, 2 పచ్చడి చేసుకుంటారు. పచ్చిమిరపకాయలు కూడా మన తోటలే అనమాట. చక్కగా సరిపోతాయి ఆవిడకి. ఎక్కువ కారం కూడా తినరు అమ్మమ్మకి. అదిగో పచ్చిమిరపకాయలు కొంచెం కొయ్యి నాన్న, కొయ్యి. అది నిన్న ఒక వీడియో పెట్టాం కదా చూడండి. నిన్న మర్చిపోయా, ఏం జరిగిందంటే స్టవ్ పాడైపోయింది. బుజ్జి వ్లాగ్స్లో పెట్టాను, దీని కింద లింక్ ఇస్తాము చూడండి. ఇదిగోండి జాజి పూలు. జాజి ఏం పూలు నాకు తెలియదు. జాజి పూలు అంతే. విరజాజి అంటారు దాన్ని. సన్నజాజి అంటే పొడవు ఉంటుంది కొద్ది కాడ, విరజాజి అంటారు దాన్ని. ఈరోజు అది కనకాంబరాలు కోసి రాజుకి ఇచ్చేపు. కోసి చేత్తో పట్టుకొని వెళ్ళి రాజుకి ఇచ్చేసాయి, సరిపోయింది. ఎల్లో పూలు భలే వచ్చినాయి కదండి అక్కడ. చూస్తుంటే కళ్ళగా ఉంది అందంగా తోటకి. దాంట్లో ఎల్లో కలర్ ఎందుకు వస్తుంది చెప్పనా? ఎల్లో ఒకటే రోజు ఎందుకో తెలియదు. ఊరగా ఒక కొమ్మ గుచ్చుతానండి పోయి, అది బాగా పెద్దగా అయిపోయి మంచిగా వస్తుంది. మర్చిపోయి అమ్మమ్మకి కొంచెం అదిగమ్మ, అది పచ్చిమిర్చి కొయ్యవా, కొన్ని వచ్చినాయి, ఒక 4-5. చిన్న కాదు, కొంచెం ముదిరినట్టు ఉన్నాయి చూడు. నేను చూపిస్తా ఉండే నీకు. అది అక్కడ ఎల్లో కలర్ పువ్వుల్లో ఉన్నాయి చూడు, ముదిరి. 2 కరివేపాకు రెబ్బలు కూడా కొయ్యి. తెచ్చుకొని ఉంటారు నాకు తెలిసి. అమ్మ ఊరెళ్ళారు, ఊర్లో బాగా వండుతాయి వాళ్ళకి. పెద్ద పెద్ద పొలాలు, తోటలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కాకపోతే ఈ తెల్ల వంకాయలు ఏంటంటే అమ్మమ్మకి ఇష్టం బాగా, అందుకనే. ఇదిగో వచ్చినట్టున్నారు ఊరెళ్ళి, అందుకనే. మొన్న 2-3 రోజులు బట్టలు ఆరేయలే పైన, బాగా ఆరేస్తారు. గంజి పెట్టలేదు అనుకుంటా ఈరోజు. నేను అనుకుంటున్నా, మరి చూడాలి కాసేపు ఆగి. స్ట్రిప్గా అయిపోతాయి, గంజి పెడితే బాగుంటుంది. ఎప్పుడో చిన్నపిల్లలు అప్పుడు కలిగే అనుభూతులు ఇవన్నీ మాకు. చక్కగా ఊర్లలో దండాల మీద ఇట్లా ఆరేసుకొని గంజి పెట్టి పెద్దవాళ్ళ చీరలు ఇవన్నీ బాగుండేది. ఇప్పుడు ఎవరికండి పిల్లలకి ఇష్టం పెద్దవాళ్ళు అంటే? అబ్బా ఏంటమ్మా నీ గోల అంటున్నారు. పెద్దవాళ్ళు అనగానే అబ్బా మొదలుపెట్టిందిరా నాయన అన్నట్టు ఉంటుంది. కానీ ఆ విలువ తెలిసి వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు అప్పుడు. ఫీలింగ్ లైక్ టార్చర్ అంట మా అమ్మ ఇంగ్లీష్లో చెప్తుంది. అయ్యయ్యో, ఉన్న 4 పూలు కూడా కింద పోయినాయి చూసావా? అది పరిస్థితి. దీంట్లో అక్కడికి వెళ్ళి నాకు ఏరేసిద్దు, మళ్ళీ గాలి పోతాయి. ఎదుగమ్మా కొయ్, అది కదా జాగ్రత్త. ఇది ఇక్కడ కూడా ముదిరింది చూడ చెట్టుకి అక్కడ. ఐఎమ్ గోయింగ్ అంట. ఏం రావులేరా పిల్లలు. మన పరిగెత్తిచ్చాం పిల్లల్ని, మా అమ్మాయి నేను ఇద్దరం. ఒక పిల్ల వచ్చింది, దాన్ని
దానికి అవును అదొకటి ఇక్కడ ఒకటి ఉంది లాస్ట్కి ఒకటి ఉంది దా ఆల్రెడీ కోసేసాం మొన్న 1 కిలో పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఒక ఎన్ని ఉంటాయి ఇవి ఒక 100-50 చాలు అమ్మమ్మకి ఒకళ్ళకి 2 టమాటాలు ఒక 2 వంకాయలు ఒక టమాటా వేసుకొని చేసుకుంటే సరిపోయింది ఇంకంతేదా అక్కడక్కడ ఉన్నాయని చూద్దాం దా ఇంకా 2 రెబ్బలు కొయ్యి 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 కోడిని కోయి ఇదేం పాట అండి బాబు ఇన్స్టాలో వచ్చి అదే వస్తుంది నాకు కూడా చిచ్చి ఇదిగో చాలే అమ్మమ్మ ఒక్కళ్ళే కదా ఎక్కువ పట్టు బాగుంది మన చిన్న తోటలో చక్కగా చిన్నిగా బుజ్జిగా తినరేమో ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే ఇక్కడికి వచ్చి నేను ఇవన్నీ కోసేస్తాం మొన్న కాదు నిన్న ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఏంటి ఇన్స్టాగ్రామ్లో బుజ్జి వ్లాగ్స్లో అది ఏమంటారు దాన్ని ఇది కాదు స్టవ్ గురించి పెట్టాం పాడైపోయింది స్టవ్ మంది పాడైపోయి భలే ప్రమాదం తప్పించుకున్నాం నిజంగా చెప్పాలంటే ఇదిగో నాన్న పట్టుకో పాడైపోతే అప్పటికప్పుడు చేసాం అనమాట మీరు కూడా అలా జాగ్రత్తగా ఉండాలనుకుంటే ఆ వీడియో అయితే చూడండి ఒకళ్ళకన్నా ఉపయోగపడుతుంది అంతే ఇంకా ఇది సంగతి ఇంకెందుకమ్మా దవనం కొడిచ్చి మరం కొడిచ్చి అవునవును అబ్బో అదే 4 పూలు దాంట్లో ఒక ఇది మళ్ళీ బాగుందమ్మా బాగుంది ఎఫెక్ట్ అంట ఇంకా ఇవ్వు అట్లనే ఇచ్చే అమ్మాయి తుంచుకుంటుంది అదనమాట 4 కాడలు కొయ్ చాలమ్మా చాలు చక్కటి వంకాయ పచ్చడి చక్కటి వంకాయ కూర చాలు 6 కాయలు మంచి సరిపోతాయి ఒక్కళ్ళకి హాయిగా ప్రశాంతంగా తినరు ఎక్కువ ఒక్క పుట్ట తింటారు పెద్దవాళ్ళు ఏంటంటే టిఫిన్లు చేస్తారు చాలేనా ఇంకెందుకు చాలే బాయ్ అంట పొనగంటాడు అమ్మమ్మని మర్చిపోయా పొనగంట ఇష్టం బాగా పాపం పడట్లే ఈ మధ్య అందుకని పొనగంట ఉందమ్మమ్మ తీసుకురమ్మంటారా అని అడుగు బాయ్ నాన్న బంగారు తల్లి మళ్ళీ రా పైకి కూర్చుందాం 10 నిమిషాలు నాన్న టిఫిన్ పెట్టరా మర్చిపోయా పూజ చేస్తున్నారు నువ్వు కిందకి వచ్చినప్పుడు నేను పూజ వీడియో తీసుకొని వస్తా మళ్ళీ వస్తాలే ఉండు ఎక్కడికి పోతులే ఇక్కడ నువ్వు వచ్చే పైకి పద గబా అది సంగతి మా బంగారు తల్లి వెళ్ళిపోతుంది ఇదిగోండి జాగ్రత్త నాన్న జాగ్రత్త మెట్లు ఈలోపు మనం పూజ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చింది చక్కగా మా వారు అలంకరణ చేశారు పువ్వులు పూజకి దేవుళ్ళకి అనమాట చక్కగా లక్ష్మీదేవి తల్లి దగ్గర ఈ పువ్వులు ఏంటండి నాకు అర్థం కావట్లేదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి భలే ఉన్నాయి కదా నాకైతే బాగా చూడాలనిపిస్తుంది ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి రోజుట్లానే ఈరోజు కూడా మన ఇంట్లో సింపుల్గా ఉంటుందన్నమాట మన ఇంట్లో ఏదైనా చాలా సింపుల్గా అలా జరిగిపోతుంటుంది ప్రతిదీ ఈరోజు పూజ అయితే ఇదనమాట నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు ఎందుకో లక్ష్మీదేవి తల్లికి అలా మాల వేస్తే భలే ఉంది కదండి నిండుగా భలే అంత ఏదో తెలియని ఒక కళగా నిండుగా ఆనందంగా అనిపిస్తుంది దేవుళ్ళకి ఇట్లా మాల వేసినప్పుడు భలే ఉంటుంది కానీ ఈ పువ్వులు ఏంటి నాకు తెలియట్లేదు నేను డిసెంబర్ పువ్వులు వచ్చాయి మేము చిన్నప్పుడు డిసెంబర్ నెలలో వచ్చే కలర్ అనమాట అది పువ్వులు అది అనుకుంటున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అలా అనిపించలేదు నాకైతే నిజంగా అర్థం కావట్లేదు ఆ పువ్వులు ఏంటో మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇలా అయితే ఉంది ఈరోజు మన పూజ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని దేవునికి దండం పెట్టుకుంటున్నాను ఇచ్చేసావు తల్లి అమ్మమ్మ మీ చెట్టి అని చెప్పొద్దా వచ్చినాయంటే చిన్న కొమ్మ బతికి నీకు 2 చిక్కుడుకాయ గింజలు ఇస్తారంట అవి పాదు కాగంట తీగల్లదంట ఇలా గుబురుగా వస్తుందంట అయితే అవి విత్తనాలు నాకు ఎక్కువ దొరకలేదమ్మా అందుకే నేను 2 ఇస్తాను అమ్మని జాగ్రత్తగా పెంచుకోమని చెప్పు మీ అమ్మ అయితే భద్రంగా పెంచుద్దని దాచాను అని ఏమనొద్దా మరి పూజ చేసుకుంటున్నారు అయ్యాక పంపిస్తారు అబ్బో ఏమన్నారు అమ్మమ్మ ఏమైనా పూజలో బిజీగా ఉన్నారు అమ్మో అవునా ఏమో సాయిబాబాదా ఏదో దేవుడిది పారాయణం ఏమో చదువుకుంటాం మాట్లాడారు ఆయన కొంచెమే అబ్బో మళ్ళీ నేను వచ్చేసా ఇంకా పూజలో ఉన్నారు
వచ్చేసింది మా బంగారు తల్లి. పైకి వెళ్దాం పదండి మళ్ళీ. ఈరోజు మన టిఫిన్ ఏంటంటే ఇది గోధుమ ఉప్మా అండి. ఇంకా వాళ్ళ డాడీ తినేస్తున్నారు, పూజ అయిపోయింది కదా చక్కగా బయటకు వెళ్ళటానికి. గోధుమ ఉప్మా అయితే ఇలా ఉంటుందన్నమాట, భలే ఉంటుంది టేస్ట్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు, మా వారికి షుగర్ ఉంది కాబట్టి ఇడ్లీ ఇది ఏమంటారు దీన్ని గోధుమ ఉప్మా అయితే చేసి పెడుతుంటాం ఎక్కువగా. ఈరోజు ఉదయం టిఫిన్ ఇది, కానీ చెప్పాలంటే ఇది ఆరోగ్యానికి మంచిదే. నాకు ఎందుకు ఇష్టం ఉండదండి పెద్దగా, ఎప్పుడో కొంచెం తింటుంటాను అంతే. ఇంకా అదనమాట సంగతి. ఇది ఇడ్లీ రవ్వ నానబెడతాము, ఇంకా బాగుంటుంది. ఏమంటారు దాన్ని, ఎండాకాలం కదా కొంచెం ఆయిల్ లేకుండా ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే మంచిదని ఇడ్లీకి నానబెట్టడానికి స్టార్ట్ అయ్యాము. నిన్న స్టవ్ చాలా ఇబ్బంది పెట్టిందండి, మీకు చెప్పాను కదా. కొంచెం బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో లింక్ దీంట్లో పెడతాను, మన ఇప్పుడు జయలక్ష్మి వ్లాగ్స్లో చూడండి, లింక్ ఇస్తాను. ఇదిగో నిన్నంతా కొత్త పైపు తెచ్చేసాము, చాలా ప్రమాదం అయింది నిన్న. అదేంటి ఏం జరిగిందో చూడండి వెళ్ళి. ఇది మొత్తం ఇదంతా అప్పటికప్పుడు మేము స్టవ్ కొనుక్కొచ్చుకొని, స్టవ్ అంటే ఇది కాదు వేరేది, తర్వాత పైపు కొనుక్కొచ్చుకొని అన్నీ చేసుకున్నాము హడావుడిగా. ఆ వ్లాగ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది. మెయిన్ ఏంటంటే ఉపయోగపడే వీడియో కాబట్టి చూడండి తప్పకుండా. అది సంగతి. మళ్ళీ పైకి వెళ్దాం వచ్చేయండి మనం. ఇవాళ దేవుడు కళగా ఉన్నారు కదా. నాకు ఈ పువ్వులు ఏంటి అర్థం కావట్లేదండి, మరి అమ్ముతారా, మా వారికి ఏమన్నా వాకింగ్కి వెళ్తే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇచ్చారో తెలీదు, అడిగి కనుక్కుంటాను. ఈలోపు మీకు తెలిస్తే ఎవరన్నా ప్లీజ్ దయచేసి చెప్పండి, వీటిని ఏమంటారు, ఏం పూలు అంటారు. భలే ఉన్నాయి కదా, లక్ష్మీదేవికి కళకళగా ఉంది మంచిగా చూస్తుంటే. బంగారు తల్లి పువ్వుల్లో కూర్చున్నట్లయితే అనిపిస్తుంది. మనం ఇప్పుడు నాకు ఇంకా చూడాలనిపిస్తుంది ఈరోజు ఎందుకో. తల్లికి బాగా మంచిగా దండేస్తే భలే ఉందమ్మా బంగారు తల్లి. మొన్న ఒక అమ్మాయి భీమవరం నుంచి ఒక పాప అడిగింది, అక్క ఈ ఫోటో ఉంది కదా దేవుడిది, 5 మంది దేవుళ్ళు ఉన్నారు అక్క, అది చెప్పవా సైజు అని చెప్తే మేము చెప్పాము, షాప్కి వెళ్ళి కనుక్కొని తెచ్చుకుంటానక్క అని అంది. మేము కొన్నప్పుడే ఇది 150 అండి ఈ పటం, ఇప్పుడు 190 చెప్పాడు అదే షాప్లో. మరి పెరుగుతాయి కదా, మేము తెచ్చి కూడా 1 సంవత్సరం దాటింది. అంటే ఈ ఇంట్లోకి వచ్చే రోజు మనం ఇంట్లో పాలు పొంగించుకున్న రోజు కొత్త పటాలు ఉండాలని చెప్పి కొనుక్కొచ్చాం అనమాట. ఇప్పుడు ఒక 40 రూపాయలు అయితే పెరిగిందట. వాళ్ళకి ఎంత చెప్తున్నారంటే, మా పాపని అడిగి కనుక్కొని చెప్తాను. ఆ పటం పాపం మొన్న మెసేజ్లో అమ్మాయి ఏమంటారు కమెంట్లో చెప్పిందంట. ఇదిగో ఈరోజు అయితే ఇలా వచ్చాయన్నమాట. మనం ఇట్లా చూస్తే అక్కడ అద్దాలు వేసి చూస్తే భలే ఉంటుంది, నాకు భలే ఇష్టం. ఇట్లా ఇదిగో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. గ్లాసెస్ వేసి చూస్తే బాగుంటాయి, పూలు 4 ఉన్నా అదేదో చూడటానికి అందంగా కళగా అనిపిస్తుంది. కాకపోతే ఎండ కనిపించు, గ్లాసెస్ తీస్తే కనిపించు. అవును ఈరోజు మనకి ఏం ముగ్గేశారు చూద్దాం కింద, మర్చిపోయా చూడటం నేను ఇవాళ పొద్దున్నే చూస్తే బాగుంటుందండి. తర్వాత రోడ్డు కదా, అలా తిరిగి పాడైపోతుంది ముగ్గంతా. ఇదైతే ఇవాళైతే ఇది వేశారు, భలే వేస్తారు కదా ఇది, చిటుకుని అందరూ బాగుంటుంది. ఇదిగోండి మన పూలు చక్కగా ఇక్కడ మన ఇంటి దగ్గర ఒక గుర్తుంది, బాగుంది కదా. ఇదిగో గ్లాసెస్లో నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. నాకెందుకు ఇలా చూస్తే భలే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. అంతే కదా మరి, మనకి బాగుంటుంది. ఇలా తర్వాత కూడా చూసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడిప్పుడే మళ్ళీ విచ్చుతుంది. ఇదిగో పైన మీకు చూపిస్తాను అన్న కదా, కనిపిస్తుందా లేదా. ఇదిగో సూర్యభగవానుడి దగ్గర నుంచి ఇలా వస్తే మళ్ళీ మొన్నటికన్నా కొంచెం పర్లేదు పువ్వులు. నేను చెప్పా కదా మొగ్గలు వచ్చాయని, కొంచెం అక్కడక్కడ పువ్వులు కనిపిస్తున్నాయి. ఎండ కనిపిస్తున్నాయా లేదా మీరు నాకు తెలీదు. పైకి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి, బాగుంటుంది. ఇవేంటంటే మనకి లైఫ్ టైం గుర్తులు అనమాట. అందుకని అవును, మొన్న ఒక అమ్మాయి పట్టం గురించి అడిగింది కదా, ఎంత చెప్పారంటే వాళ్ళ ఊర్లో 250 నుంచి 300 కాస్ట్ వరకు చెప్పారు. సేమ్ ఇదే సైజ్. నేను వీడియోలో చెప్పేస్తాను మీకు, ఎందుకంటే నేను కూడా షాప్ కి ఎక్కడ కొన్నాము అక్కడే అంకుల్ నాడికి వచ్చాము. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి 5 ఇంచెస్ అన్నారు. ఈ అడ్డం ఉంది కదా వెడల్పు, ఇది వచ్చేసి 12 ఇంచులు అంట. ఓకే, ఇది వచ్చి ఎంత 5, ఇది వచ్చి అది 12. అది వీడియోలో చెప్తే వింటారు కదా, బాగుంటుంది. అడుగుతున్నారండి దేవుడి పట్టాలు బాగున్నాయి అని చెప్పి కొనుక్కుంటారంట వాళ్ళు కూడా. అందుకనే ఇది మేము కొన్నప్పుడు 1.5 year బ్యాక్ కొన్నాం కదా, 1.5 year బ్యాక్ అది 150. ఇప్పుడు అదే అంకుల్ అడిగితే 190 అని చెప్పారు. వాళ్ళ దగ్గర అడిగితే ఆ ఊర్లో అడిగితే 250-300 అంటే అంత చిన్న ఫోటో అంత కాస్ట్ చెప్తున్నారు అని. అది భీమవరం అంటండి వాళ్ళది. పాపం ఆ పాప చక్కగా చెప్పింది, బంగారు తల్లి చెప్తున్నారు అక్క అని చెప్పి. అదే కాస్ట్ కి పెట్టుకుంటే మనకు కొంచెం పెద్ద సైజ్ ఫోటో కానీ లేదు ఇలాంటి ఫోటోస్. కానీ ఊర్లు మారినాయి కదమ్మా మరి పాపం. మహా అయితే 10-20 రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ మరి 100 రూపీస్ మరి అంతేగా. ఎక్కడ ధరలు అక్కడ ఉంటాయి. ఇది మన హైదరాబాద్ కాబట్టి ఇట్లుంది, అక్కడ భీమవరం కాబట్టి అట్లుంది. సరే మనం పైకి వెళ్దాం. ఇంకా ఫోన్ కూడా అక్కడ పెట్టేసి వచ్చా. ఎందుకు ఈరోజు పొద్దున్నే ఆకలేస్తున్నట్టుంది, ఒక అరటిపండు అన్న తిన్నాము పైకి వెళ్ళేటప్పుడు తీసుకొని. బాగుంది కదా చక్కగా మన. అబ్బో ఎంత చక్కగా ఉందో, బాగుందమ్మా.
నాకెందుకే వాళ్ళ పదే పదే చూడాలనిపిస్తుంది తెలీదు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని దేవుడు నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ జయలక్ష్మి. మనం పైకి వెళ్ళిపోతారండి. మా పాప వస్తుందంట ఇప్పుడు. వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారు బయటికి, టిఫిన్ తిని బయటికి వెళ్తున్నారు. మనం ఇంకా తాళం వేసుకొని రావాలి కదా, అందుకని నేను వస్తాను వెళ్ళమ్మా అంది. నేనైతే వచ్చేసాను, ఎందుకంటే ఫోన్ పైన పెట్టాం కదా. అయినా ఏం కాదండి, ఇక్కడ ప్రమాదం ఏం లేదు, ఎవ్వరు రారు. నేనైతే ఒక అరటిపండు తెచ్చుకున్నాను అమ్మ, అల్పాహారం. నాకు భలే పొద్దుటే ఏంటంటే టిఫిన్ చేయబుద్ది కదండి, పొద్దుటే ఎందుకో ఈ వీడియోలు తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ అలవాటు అయిపోయి ఉంటాం మేము. ఉంటుంది టిఫిన్, చేయబుద్ది కదా ఎందుకో తెలీదు. ట్రైన్ వచ్చేసిందమ్మా, వచ్చేసింది. ఇలా చెట్టు మొత్తం మళ్ళీ మనకు కనిపించదు ఎప్పటికి, ఇంకా తర్వాత బాగుంది. మా అమ్మాయి అంటుంది ఆకులు వస్తే మీరు చూడండి కావాలంటే తర్వాత. నేను చెప్పింది నిజం కాకపోతే ఇదిగో పువ్వులు చూపిస్తాను అన్నాను కదా, ఇగో అంతకు ముందుగా నిన్నటికన్నా బాగా వచ్చింది చూసారా. నిన్న మరీ చెట్టు ఎండిపోయినట్లేదు, ఇవాళ చూడండి కొంచెం కళ్ళకళ్ళగా పువ్వులతో. ఇది ప్రకృతిలో మార్పులు. తెల్లవారేటప్పటికి ఏం జరుగుతుందో తెలియదు, పగలంతా ఏం జరుగుతుందో తెలియదు. భగవంతుడి దయ మన ప్రాప్తం. ఇలా ఉంటుందన్నమాట. చూడండి పువ్వుల్లో నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి బ్లూమింగ్. చెప్పాను కదా ఇంకో ట్రిప్ ఉంటుందని, అదేనమాట ఇది ఇంక స్టార్ట్ అయింది. వావ్, మనకు వీడియోలు ఇంకా సంవత్సరం మొత్తం చూసుకోవచ్చు హ్యాపీగా కూర్చొని. పోయిన సంవత్సరం వీడియోలు కూడా ఉన్నాయండి, మొన్న చూసా గ్యాలరీలు అలా ఉన్నాయన్నమాట. ఎందుకో కొత్తగా మనకి వచ్చినాయి కదా, మళ్ళీ కొత్తగా తీసుకుందామని ఆ పాత ఎక్కించలేదు నేను. ఇంకా చూసుకున్నాను అంతే, జస్ట్ కనిపిస్తే. కొన్ని అయితే డిలీట్ చేశాను, ఎందుకంటే పోయిన సంవత్సరం నాకు అనిపించింది మళ్ళీ ఉంటాయి గుర్తుగా మళ్ళీ అని. కొత్త కదా, మాకు భలే ఆనందం అనిపించింది అనమాట. మామూలుగా ఫోను ఎండలో తెచ్చేసుకుందాం ఫస్ట్ మనం, పాపం విన్నాడా. అమ్మయ్య బాగుంది, ఎల్లో కలర్ పూలు బాగుంటాయి అన్ని కలర్లు. ఇదిగో రైలు చూపిస్తాను అన్నాను కదా, వచ్చేసింది. ఈ చెట్టు పొడవున కనిపిస్తుంది కదా ఇప్పుడు, తర్వాత ఇలా కనిపించదు అనమాట. భలే ఉంటుంది. అదిగో అబ్బా ట్విన్స్ వచ్చాయి చూడండి. ఈ చెట్టు పొడవున కనిపిస్తుంది ఇప్పుడైతేనే, తర్వాత మనం మళ్ళీ చూడలేము ఎంతగా ఆకులు వస్తాయి. ఏంటి ఇంత సంతోషం అసలు అర్థం కాదు నాకు. అదనమాట మీ జయలక్ష్మి సంతోషం మామూలుగా లేదు. ఇదిగో పువ్వులు చూపిస్తాను అన్నాను కదా, బ్లూమింగ్ అయితే నిన్నటికి వాళ్ళకి చూసారు ఎంత తేడా వచ్చిందో. సూర్యభగవానుడికి ఓం సూర్యదేవాయ నమః. నిన్న ఇక్కడ కూర్చొని వీడియో చేసాము, వీళ్ళు నీళ్ళు పోసుకొని వద్దామని చెప్పి వచ్చి చాలా పెద్ద వీడియో అయిపోయింది. నాకు ఫ్లో ఆగలేదండి, ప్రకృతి తల్లితో కూర్చొని అలా ముచ్చటించడం జరిగింది. ఆ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, బాగుందంటే ఆ టైంలో మేమేమో ఏమో తెలీదు అలా మాట్లాడేసాము. అంటే ఇంకంతే కదా మరి, ఫ్లో ఎలా వస్తుందో తెలీదు మనకి. రాత్రి వచ్చి నీళ్లు పోసి వెళ్ళాను వీటన్నిటికి. ఇంక నిన్న పొద్దుట పోయిలా సరిపోయింది, వీడియో చేసి ఎక్కించేటప్పటికి ఎడిటింగ్ చేసి అయిపోయింది. అందులో ఎండ కూడా బాగా ఎక్కువైపోయింది ఫుల్గా. ఇంకా మాకేంటంటే అమ్మో అవ్వలా, ఇంకా అస్సలు అవ్వలేదు ఇంకా సాయంత్రం పూట. అందుకని చెప్పి నేను పొద్దుట పూట నేనేం మాట్లాడుతున్నాను చెట్ల కల్లి చూసుకుంటూ. అందుకని నేను సాయంత్రం వచ్చి రాత్రి ఎంతైందో తెలుసా, 9 అయిందమ్మా నీళ్ళు పోసి వెళ్ళేటప్పుడు చెట్లకి. చాలా మా పాప వస్తానంది. అమ్మమ్మ బట్టలు చూడండి, నాకు ఇట్లా చూస్తే భలే ఇష్టం. పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు అందరు గుర్తొస్తారు. మేము కూడా చిన్నప్పుడు తెగల మీద ఇలాగనే ఆరేసుకునేవాళ్ళం, బాగుండేది కదా. బాగుంటుందబ్బా, ఏంటో తెలియదు ఇప్పుడు పిల్లలకి ఇది అవ్వట్లేదులే. కానీ ఇదిగో పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడే మళ్ళీ బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది చిన్నగా. మొన్నంత రావులే కానీ వస్తాయి, మొత్తానికైతే కొంచెం వస్తాయి. ఇదిగో నేను చూపిస్తా దగ్గరగా. ఇదిగో పువ్వులు, మొగ్గలు, చిన్న మొగ్గలన్నీ కొంచెం ఇచ్చుకోండి. ఇదిగో మళ్ళీ చిన్న మొగ్గలు ఇలా ఉంటుందన్నమాట. ఇలా జరుగుతుంది. మా పాప వస్తుందాం, ఇంకా రాలేదు చూస్తున్నాను నేను. ఇలా పట్టిపండు తింటాను. ఇది ఇక్కడ చూసారా పచ్చిమిర్చి చెట్టు, అది ఇక్కడ టమాటా చెట్టు. అది మనం వేసింది కాదు, నీళ్ళు పోస్తాం కదా ఇలా అన్నీ వేసి. ఈరోజైతే దీంట్లో వేసాను. దీంట్లో ఇప్పుడు బీట్రూటు ఈ బకెట్లో నానబెట్టాలి. బీట్రూటు, ఉల్లిపాయ పొట్టు అవన్నీ తెచ్చేస్తా. అందుకే ముందు అరటిపండుతో స్టార్ట్ చేశాను అనమాట. అది మా పాప వస్తున్నట్టుంది, వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు టిఫిన్ చేసి చక్కగా. మళ్ళీ ట్రైన్స్ 2 వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు చూసారా. వచ్చేసింది మా బంగారు తల్లి. ఏమో తెచ్చిందండి మా అమ్మాయి బంగారు తల్లి. అది నిమ్మకాయ నీళ్ళు. నాకేంటి పొద్దున్న టిఫిన్ చేయబుద్ది కదా ఉన్నా కూడా, అందుకని నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని వచ్చింది మా అమ్మాయి. కంపల్సరీ రోజు మేము తాగుతాము. టీ తాగేసాం ఆల్రెడీ, టిఫిన్ చేసినా చేయకపోయినా కంపల్సరీ. నిజం మా అమ్మాయి చెప్పింది. ఇది ఏముండదు మా ఇంట్లో, ఏ కాలం జోరున వర్షం పట్టి కరెక్ట్ మా పాప చెప్పింది నిజం. అవును నిజమే. అబ్బా చల్లటి గాలి భలే ఉంది. ఫీలింగ్ అయితే భలే ఉందండి, హాయిగా ఉంది, ప్రశాంతంగా మనసుకి
బాగుంది కానీ వస్తుంది. నిద్ర వస్తుంది అసలు చల్లగా. ఇప్పుడు 9:30 దాటింది, హాయిగా పనులన్నీ చేసుకొని వచ్చి, పనులన్నీ అనకూడదులే, కొంచెం పనులు అయితే చేసుకొని వచ్చాము అలా అనమాట. ఇంకా చాలా పని ఉంది. ఏంట్రా ఇది రావట్లేదు, ట్రైన్ అయితే వచ్చేసింది, కనిపించట్లేదు. నేనేం చేశాను దీన్ని, కనిపిస్తుందా లేదా అర్థం కావట్లేదు నాకు. ప్రశాంతంగా ఉందండి, ఇట్లా హాయిగా అనిపిస్తుంది మనకి. ఇంకా ఇది చెట్టు ఉంది కదా, ఈ చెట్టు నిండా ఆకులు వస్తే ఫుల్ నీడ మనకి చెట్టు కింద. ఇంత ఎండ రాదు, ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగో చిగురు స్టార్ట్ అయిందండి. మనకి రైళ్లు కనిపించవు, ఆకులతో ఫుల్ నిండిపోయి ఉంటుంది చెట్టు. అందుకే నేను ఇట్లా తీస్తుంటాను. ఇదిగో ఆకులు ఇంకా ఫుల్ అయిపోయింది, మామూలుగా ఉండదు అనమాట. చిన్న చిన్న బ్లూమింగ్ ఇదిగో చూస్తున్నారా. ఇదైతే ఇంకో ట్రిప్ వస్తుంది, మొన్నంతగా పైన కొంచెం అయితే వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, ఓం సూర్యదేవాయ నమః. భలే ఉన్నారు తండ్రి, బాగుంది చక్కగా చిన్న చిన్న బ్లూమింగ్ అయితే వస్తుంది. ఇంకో ట్రిప్ అయితే మనం చక్కగా వీడియోలు అయితే తీసుకోవచ్చు బ్లూమింగ్తో. తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా చూసుకోలేమన్నమాట. ఎన్ని వీడియోలు తీసినా ఎంత హ్యాపీనెస్ అయితే మన సొంతం అవుతుంది అనమాట ఇక్కడ చక్కగా. ఇదిగోండి, నిన్న బలం వాటర్ అంతా పోసేసి క్లీన్ చేసేసాను మొత్తం. రాత్రి 9 దాటిపోయింది అలా అనమాట. ఇంక ట్రైన్లో అయితే వచ్చిపోతుంటాయి, మన మాటలు మాత్రం ఆపొద్దు ఎక్కడ. మన వెల్విషర్ జయలక్ష్మి గారికి వైరల్ ఫీవర్ వచ్చిందండి పాపం. అందరూ మంచిగా అవ్వాలని కోరుకోండి. నేను కూడా అలానే అనుకున్నాను నిన్నంతా, నేను మా పాప ఇద్దరం. ఎలా ఉంది ఏంటి అనేది అంటే సీజనల్గా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఇలా చిన్న చిన్న ఫీవర్స్, జలుబు అలాంటివి వస్తూనే ఉంటాయి. బట్ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఆంటీ కొంచెం హెల్త్ కేర్ అదంతా తీసుకోండి. మీకు మొత్తం ఫీవర్ అంతా తగ్గిన తర్వాత, క్యూర్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం కమెంట్ చేయండి. హెల్త్ అయితే అందరూ జాగ్రత్తగా చూసుకుంటూ అయితే ఉండండి. ఎండాకాలం కదా, మరీ ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. జయలక్ష్మి గారు మీరు కూడా చక్కగా హెల్త్ కేర్ అయితే తప్పకుండా తీసుకోండి. అదే బాధ అనిపిస్తుంది ఎండాకాలం. నాకు మొన్న అలాగే అయింది కదా, ఎండలో ఇదయ్యి. చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. మేము కూడా ఇప్పుడే ఇదిగో నిమ్మకాయ నీళ్ళు అయితే ఇదిగో ఇప్పుడే తాగాము, ఇక్కడ పెట్టాము. మేము పని చేస్తూ చిన్న చిన్న అల్పాహారం అయితే తీసుకుంటూ ఉంటాం అనమాట. అలా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అందరూ టోటల్గా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అబ్బా. ఎందుకు చిన్న చిన్న విషయాలు మన ఇంట్లో చేసుకుంటూ వీలైనంత వరకు చేస్తూ అలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకోటి ఏంటంటే, జయలక్ష్మి గారు అవును, మన హెల్త్ కేర్ మనమే కదా మరి తీసుకోవాలి. కొంచెం జాగ్రత్త చేసుకుంటూ వీలైనంత వరకు. కొంతమందికి వీలు పడదు, మనం చెప్పాం కదా అని చేయడానికి అయితే కుదరదు కదా. వాళ్ళకి కూడా పాపం కుదరాలి, చేయాలనే ఉంటుంది అందరికీ. ఒక్కసారి వీలు పడదు, ఇంట్లో పనుల వల్ల అట్లా ఏవో ఉంటాయి కదా కారణాలు, చాలా అయితే ఉంటాయి ప్రతి గృహిణికి. అలాంటిది అనమాట ఇది. ఇంకోటి ఏంటంటే, జయలక్ష్మి గారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నిన్న మా పాప చెప్పినందుకు. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, దీనికన్నా ముందు ఉంటుంది అనమాట వీడియో. చక్కగా చిన్నపిల్ల అయినా చక్కగా చెప్పారు పాప అని చెప్పి నాకు చాలా ఆనందం అనిపించింది. అవునండి, ఇప్పుడు పిల్లలు థ్యాంక్ యూ ఆంటీ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆంటీ అనేస్తున్నాను నేను ఫ్లోలో. బట్ ఫీల్ అవ్వకండి, జయలక్ష్మి గారు అనడం అలవాటు అవ్వాలి కొంచెం నాకు. లేకపోతే ఆంటీ అనేస్తున్నా. ఆంటీ అంటే దగ్గరగా మన మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అలా వచ్చింది. ఏమనుకోకండి జయలక్ష్మి గారు ఆంటీ అన్నందుకు. జయలక్ష్మి గారు అన్న పెద్దవాళ్ళని బాగుండదు కదా, నేనైతే అనొచ్చు, నేను మీకన్నా పెద్ద కాబట్టి. అదనమాట సంగతి. మీ హెల్త్ జాగ్రత్త. అందరూ బాగున్నారా? రమణి గారు, శాంతి, ఇంకా ఇంకొక అమ్మాయి SNDలో సంథింగ్ ఏదో ఛానల్ ఫ్రేమ్ గురించి, ఇంకా చాలా మన గార్డెనర్స్ ఉన్నారు. అంటే ఇంకా చాలా మన వెల్ విషర్స్ అయితే మన ఛానల్లో దేవుడిచ్చిన వరాలు అనుకోవాలి. అందరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే అందరూ ఆరోగ్యంతో జాగ్రత్తగా అయితే ఉండండి. మన వీడియోస్ చూస్తున్నారు, బాగా మంచిగా కమెంట్స్ కూడా చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మన తోటలో ఇట్లా మళ్ళీ మనం చూసుకోలేవు, ట్రైన్స్ వచ్చిపోయేది. ఇదిగో ఆకులు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. చూస్తూ ఉండగానే బాగా ఇట్లా పెద్దగా నిండిపోతుంది అనమాట చెట్టు ఆకులతో, ఇంకేమీ కనిపించదు మనకి. అదనమాట సంగతి. ఈరోజు వీడియో ఇదండి. 2 ట్రైన్లు వచ్చినాయి. భలే ఉంది. ఇలా చూస్తూ మీకు కూడా చూపించాలని నాకు ఆశ అయితే, కోరిక అయితే ఉంటుంది కదండి. మీకు ఒకటి చూపించాలి. ఒకటైతే అయినా లైవ్ చూడటం ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఇలా చూడటం కూడా మనకి గుర్తులుగా ఉంటుంది ఎప్పటికీ. మనతో పాటు మన వాళ్ళందరూ కూడా చూస్తారు కదా, మన వెల్ విషర్స్ అంతా. చాలా సంతోషంగా ఉంది ఇలా చూస్తుంటే.
అమ్మమ్మకి వంకాయలు ఇచ్చొచ్చారు కదా కిందకి వెళ్ళి మా పాప ఆ విషయాలన్నీ చెప్తుందన్నమాట చక్కగా. వాళ్ళ ఇంట్లో తెచ్చిందేనండి. అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కోదాడు సొంత ఇంటికి వెళ్ళాము, ఒకరోజు తీసుకెళ్ళారు పాపం, చాలా మంచివాళ్ళు మా ఓనర్స్. అయితే అక్కడ తెచ్చాను విరజాజులు చెట్టు, అది వాళ్ళదనమాట. అది అయితే మూడు పూలు వచ్చినాయి. ఈరోజు తీసుకెళ్ళిస్తే వాళ్ళ గురువారం కదా బాబా గారికి పెడతారంట చెప్తుంది. చూసి పట్టుకొని ఇలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎంతైనా. ఇది చిన్న చెట్టు అయినా వాళ్ళది కదా, నేను బతికించి దాన్ని అలా పువ్వులు పువ్వించేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అదే మా పాప ఇప్పుడు దాకా చెప్తూ ఉంది, ఇక్కడ కూర్చొని ముచ్చట చెప్తుంది అనమాట. వాళ్ళదైతే అబ్బో 3 అంతస్తులు, వాళ్ళదైతే 3 అంతస్తులు ఇలా వెళ్ళిపోయింది అనమాట. నేను వీలైతే పోయిన సంవత్సరం వీడియో తీసుకొచ్చాను, మా పాప పువ్వులు కోస్తూ, అది దొరికితే పెడతాలి చూడండి మీరు, టెంపుల్కి వెళ్ళినప్పుడుది. అది బుజ్జి వ్లాగ్స్లో ఉంటుంది, దీంట్లో ఉండదు. అయితే నేను చెప్పాలనుకుంది ఏంటంటే అమ్మమ్మ భలే సంతోషపడ్డారంట చూసి ఆ పువ్వును ఒకటి పట్టుకొని. వాళ్ళ ఇంటి దగ్గర అయితే రోజుకు 1 కిలో పూలన్నా పూస్తాయి అనమాట, అంత పెద్ద చెట్టు. కానీ ఇక్కడ హైదరాబాద్లో చాలా దూరాన్ని ఉన్నారు కదా, హైదరాబాద్లో అలా చూసేటప్పటికి హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ చెట్టు బతికి మళ్ళీ పువ్వులు పూస్తున్నాం మన ఇంటి దగ్గర కదా, అందుకనే. మేము తెచ్చింది ఇంతే కొమ్మ, అది మేము రిటర్న్ కార్లో వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కొమ్మ కూడా విరిగిపోయింది, బతుకుతుందని అయితే అస్సలు. అవును నిజమే. మా మమ్మీ పాపం దాన్ని కష్టపడి వస్తే వచ్చిద్దో రాదో కూడా కన్ఫర్మేషన్ లేదు, ఏదో ట్రై చేసింది, బట్ అది బతికింది అనమాట. బతికి పువ్వులు కూడా మొన్నటి నుంచి వస్తుంది. నేనైతే నిజంగా ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాను, దేవుడు రోజు వస్తుంది తెలుసా, ఒక్క పువ్వు అయినా రోజుకి ఒకటన్నా, ఒకటో రెండో. ఈరోజు 3 వచ్చినాయి అన్నమాట. ఈరోజు 3 వచ్చినాయి. అమ్మమ్మకి వెళ్ళిపోయింది. బాబా అంటే భలే ఇష్టం మా అమ్మమ్మకి. చక్కగా పూజ చేసుకుంటున్నారట, వెళ్ళగానే పారాయణ చదువుకుంటూ, చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఈ సంతోషం మీకు కూడా పంచుకోవాలని నేను చెప్తున్నాను అనమాట. ఆవిడకి తెల్ల వంకాయలు ఇష్టం, వాళ్ళకి పెద్ద తోట ఉంటుంది. మనకి నిన్న మునకాయలు పంపించారు ఊరి నుంచి రాగానే. అక్కడ పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లులు కదా మన కూరలలో. అలా విజయవాడ వెళ్ళారు నిన్న, అంటే వాళ్ళ చెల్లి గారింటికి. వాళ్ళ చెల్లి వాళ్ళంతా ఆస్ట్రేలియాలో, అమెరికాలో వాళ్ళ పిల్లలంతా అలా ఉంటారన్నమాట. చక్కగా భలే ఉంటుంది అసలు, మంచి వాళ్ళండి. ఎంత ఆస్తి ఉన్నా అస్సలు గర్వం ఉండదు. నాకు భలే ఇష్టం వాళ్ళంటే, అసలు ఎంత మంచి వాళ్ళు నిజంగా. పాపం దండం పెట్టాలి వాళ్ళకి, అంత మంచి వాళ్ళు ఈ రోజుల్లో. నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక 10 రూపాయలు కనిపిస్తేనే పొగరుతో అహంకారంతో ఉంటున్నారు. అవును, డబ్బు ఉంటే చాలు మనిషికి విలువ అనుకుంటారు, కానీ డబ్బు లేకపోయినా క్యారెక్టర్ కి అనేది వాల్యూ. అవును, కనీసం ఎక్కడ దాకా ఎందుకు, మన ఇంట్లో మన పిల్లలే, అంటే సమాజం గురించి చెప్తున్నా, మన పిల్లలే చదువుకొని ఉద్యోగం రాగానే అసలు మీరెవరు నువ్వెవరు అని కన్న తల్లిని అడిగే రోజులు ఇవి. అంటే కొన్ని మన వాళ్ళ స్నేహితులు అట్లా దరిద్రం రూపంలో పడతారులేండి, వాళ్ళ ద్వారా పిల్లలు పాడైపోయి వాళ్ళు అడిగిస్తారు. వాళ్ళని అడిగించినప్పుడు అడుగుతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకుపోయి, అదే నిజం అనుకొని. కానీ ఆ మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటే ఏదో ఒక రోజు తెరుచుకున్నప్పుడు ఇంకా వెనకాల ఎవరుండరు, తల్లిని తండ్రిని. అంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళలో ఒకళ్ళు ఇంట్లో జరిగింది. పాపం ఆవిడ నాతో చెప్పుకొని చాలా బాధపడ్డారనమాట. నేను అన్నాను అప్పుడు, ఏం కాదులేండి, ఎప్పుడైనా మన సొమ్ము మన దగ్గరే ఉంటుంది, అది ఎంత మలినం పట్టినా బంగారమే కదా ఎప్పటికైనా. ఒక్కొక్కసారి దరిద్రాలు అలా పడతాయి, ఆ దరిద్రం వదిలించుకొని వచ్చేస్తే ఇంకా జీవితకాలం బాగుంటుంది. ఆ దరిద్రం వాళ్ళే అనుభవించి వాళ్ళే నాశనం అయిపోతారు ఎప్పటికైనా. జీవితాంతం బాధపడే రోజులు వాళ్ళకే ఉంటాయి, మనకేం ఉండదులే, మీరు బాధపడకండి అని చాలా సర్ది చెప్పాను. ఇప్పుడు కూడా వెళ్తుంటాను ఆవిడ దగ్గరికి, కాసేపు కూర్చొని ఓదార్చి వస్తుంటాను అనమాట. అలా సమాజంలో జరుగుతుంటాయి కాబట్టి నేను చెప్తున్నాను ఇలాంటివి. ఎవరికన్నా పనికొస్తుందని చెప్తుంటా అనమాట. కాలం అనేది ఒకటి ఉంటుంది, తీర్పు ఇస్తుంది అనమాట. ఆ తీర్పు మామూలుగా ఉండదు. మనుషులు మనం ఏదో చేసాం, ఎదుటి మనిషిని బాధ పెట్టాం అనుకుంటారు కదా, రాక్షస ఆనందం తాత్కాలికంగా పొందుతారు. బట్ ఇక్కడ ఏంటి అంటే, కాలం కొట్టే దెబ్బకి మనిషి ఎప్పటికీ పైకి లెగవలేడు. అది టైం వచ్చినప్పుడు దాన్ని సత్తా చూపించింది. అందుకన్నా మనం కొంచెం ఓపిక పడుతూ ఉండాలి. మనం సైలెంట్, మౌనము చేతగానితనం ఏం కాదు, మంచితనము కూడా చేతగానితనం ఏం కాదు. కాకపోతే మనం కాలానికి వదిలేసామనుకోండి, అది కొట్టే దెబ్బ ఉంటుంది చూసారా, తర్వాత అసలు నిజం చెప్పాలంటే తాత ముత్తాతలు కూడా దిగి రావాలి, అంత గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బ తగిలినప్పుడు అయిన వాళ్ళు కూడా చీ అంటారు, మన ఇంట్లో వాళ్ళు కూడా చీ అంటే, ఆ పరిస్థితి అలా దేవుడు కల్పిస్తాడు. ఎందుకంటే ఏది మంచి ఏది చేయడం తెలుసుకునేసరికి వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉండవు. వాళ్ళకి జీవితమే ఉండదు, జీవితాలు చేతుల్లో కాదు, వాళ్ళకి జీవితమే ఉండదు. ఆ చదువు ఉండదు, ఆ అహంకారం ఉండదు. ఆ డబ్బు ఉంటే ఏం చేసుకుంటారు, ఒంటరి బ్రతుకులు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. అహంకారం అని అంటే ఒక తల్లిని పాపం ఆవిడ ఎంత బాధపడుతున్నారంటే నిజంగా చెప్తున్నా, ఆ క్షోభ ఒక ప్రకృతికే తెలుసు.
అంత బాధపడి ఇచ్చేస్తున్నారనమాట. అందరు కలిసి ఒక అమాయకుడిని అనుకోవచ్చు, అమాయకురాలు అనుకోవచ్చు. ప్రపంచంలో జరిగే విషయాలు ఎంత దారుణంగా అండి. అసలు తల్లిని కాదు, దేవుణ్ణి కాదు, ఎవరిని లెక్క చేయట్లా. దేవుడితో ఆటలాడిన ఒకళ్ళ జీవితాలు అయితే నాశనం అయిపోయినాయి. మేము చూసాము. ఇట్లా తల్లిదండ్రులతో విడదీసి పిల్లల్ని వాళ్ళే పెళ్లి చేసుకొని వాళ్ళే ఇది చేసుకొని తర్వాత ఏంటి వాళ్ళ ఫ్యామిలీస్ వదలరు, వీళ్ళు ఫ్యామిలీస్ నుంచి దూరం చేస్తారు అనమాట. అంటే వాళ్ళ స్వార్థం కోసము ఒకళ్ళని బలి చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు డబ్బు చూసి చేసుకున్నారా, డబ్బు ఉందనా అంటే ఇప్పుడు బంధాలు అన్ని పోయిన తర్వాత ఆ బంధమే నీకు బంధం కాదు కదా, ఆ డబ్బే నీకు బంధం కాదు. ఆ డబ్బే తల్లి అవ్వదు, ఆ డబ్బే తండ్రి అవ్వదు, అదే నీకు స్నేహితులు చుట్టాలు ఇవేవి అవ్వరు. అట్లాంటప్పుడు మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ ఒక విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి కదా మనుషులు అన్న తర్వాత. అది లేకుండా అలాంటప్పుడు మీరు ఏదన్నా ఉంటే ముందే చెప్పేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత చెప్పి మేము ఇలా మేము అలా అని కూడా అనకూడదు. స్వార్థం అంతా మనకే కావాలి, అంతా నాదే కావాలి, అది ఎప్పుడు కుదరదండి. సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం అంతా మన గుప్పిట్లోకి రావాలంటే అవ్వదు. మన గుప్పిడి ఎంత ఉంది అంతే నీళ్లు పడతాయి, మునిగిపోతారు. సముద్రంతో ఆటలు పెట్టుకున్నారు. అంటే మా ఫ్రెండ్స్ పాపం నాకెందుకు ఈరోజు చెప్పాలనిపించింది. పాపం మనము మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ లోనే కాదండి, రోజు న్యూస్ లో చూడట్లేదా, న్యూస్ పేపర్స్ లో చదవట్లేదా, పాపం. అవును, ఇప్పుడు జనరల్ గా నేనైనా మా మమ్మీ అయినా సొసైటీ గురించి మాట్లాడుతున్నాము. ఉంది అంటే మనిషి తత్వాలు ఎలా ఉంటాయో చెప్తుంటాం. ఇప్పుడు పిల్లలు తెలిసి తెలియని వయసులో చేస్తారు, పేరెంట్స్ కూడా గడ్డి తింటారా, వాళ్ళకి అన్ని అనుభవం ఉంటది కదా, వాళ్ళకి తెలివి ఉండాలి కదా. అవును, ఇది అట్లాంటప్పుడు మీ పిల్లల్ని మీరు 2 పీకి దారిలో పెట్టుకోవాలి. మీరు ఏ బుద్ధితోటి ఇట్లా చేస్తారు. అవును, కానీ రోడ్డు మీదకి వదిలేస్తారు. వాళ్ళకి దొరకరేమో మరి మగపిల్లలు. పాపం దొరికిన వాళ్ళని తీసుకెళ్తుంటారు వీళ్ళు. అది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని ఇలా చేసినందుకు పాపం ఆవిడైతే కడుపుకి కొట్టుకొని ఏడుస్తూ ఉందండి. నాకు భలే బాధ అనిపించింది. ఎందుకో నిన్న వీడియో ఇక్కడ కూర్చొని మాట్లాడిన తర్వాత మేము వెళ్ళాము. పాపం ఫోన్ చేసింది ఓదార్చడానికి అని వెళ్ళాము. మా పాప నేను ఇద్దరం కలిసి వెళ్ళి కూర్చుంటే కాసేపు ఏడుస్తూ ఉంది. నాకు ఎందుకు వాళ్ళ బాధ అనిపించి చెప్పాలనిపించింది. ఆవిడెవరో చెప్పట్లేదు కాబట్టి ప్రాబ్లం లేదులేండి, ఆవిడ కూడా బాధపడరు చెప్పినందుకు. జనరల్గా చెప్తున్నాను కదా నేను, అందుకనే నేను ఉందని చెప్తున్నాము. మా ఫ్రెండ్ ఎవరికి తెలియదు కదా. ఇంకోటి ఏంటంటే వీడియోలో మన ఛానల్స్లో కూడా చూస్తున్నాము అలా జరుగుతున్నాయని. ఛానల్స్లో చూడటం ఒక ఎత్తు అయితే, నేను విచిత్రం ఏంటంటే నేను నా ఫ్రెండ్స్లో చూడటం కూడా నాకు భలే విచిత్రం అనిపించింది. నాకు అర్థం కాదు, ఆడపిల్లలు ఎవరో ఒకళ్ళని అబ్బాయిలను తీసుకొచ్చి పాపం ఆ తల్లిదండ్రులు ఎంత ప్రేమతో, ఎంత బాధ్యతతో, ఎంత ఇదితో ప్రేమతో పెంచుకుంటారు కదండి. నాకు అర్థం కాదు. తీసుకెళ్ళి చేయమంటే వాళ్ళు చేసేస్తారు, గడ్డి తింటున్నారు. ఆడపిల్లల్ని కానీ రోడ్ల మీద వదిలేసుకోవాల్సింది శుభ్రంగా. ఎందుకు అట్లాంటివి చేయటం? పాపం ఆ తల్లి తండ్రి ఎంత తోడబుట్టిన వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళు. అసలు ఆ బిడ్డను ఏకాకిం చేసి ఇచ్చేసారు చూడు. ఆ ఉసురు ఉరకనే పోదు, ఒక్కళ్ళు ఉసురు ఇద్దరు ఉసురు కదండి, 4 ఉసురు సర్వనాశనం అయిపోతారనమాట. ఒక కుటుంబం ఉసిరే పోసుకున్నారు. వాళ్ళకి తరాలు మిగిలిపోతాయి. వాళ్ళు కుళ్ళి కడుపంతా కుళ్ళి ఏడ్చే రోజు వస్తుంది. ఇంత నేను అనకూడదు. నిన్న ఆవిడ చెప్పే బాధ నాకు మాత్రమే తెలుసు కాబట్టి. జస్ట్ పంతం కోసం చేసే జీవితాలండి నాశనాలు. చేసేటప్పుడు పేరెంట్స్ కూడా గడ్డి తింటున్నారు ఏంటో నాకు అర్థం కాని లాగి ఒక ఆడపిల్లని పీకి చెంప పగల. అంతేలే శ్రవంతి. పాప ఆంటీ చెప్పింది ఏంటంటే నాకు అర్థమైంది. ఆంటీ చెప్పారు, ఏం చెప్పారు, ఇప్పుడు ఆ అబ్బాయిని అట్లా తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు వాళ్ళే చేసి ఇచ్చేసారు కదా. అంటే అక్కడ పేరెంట్స్ కూడా అమ్మాయికి సపోర్ట్ చేశారంటే పేరెంట్స్ ఇంకెంత దరిద్రంలో, ఎంత నీచమైన అంటే ఒక పద్ధతి పాడు లేకుండా పెరిగి పిల్లల్ని కన్నారో అర్థం చేసుకోవాలి అక్కడ మనమే. అంతే. అందుకే ఆ పేరెంట్స్కే పద్ధతి పాడలేదు కాబట్టి పిల్లలు ఒక ఆడపిల్లని దారిలో పెట్టుకోవడం చేతగా లేదు. మంచి పిల్లల్ని కూడా తీసుకెళ్లి నాశనం చేశారు. తెలుసు, అవును, వాళ్ళని రానిరు. వాళ్ళ చుట్టాలలో కూడా ఎవరు తూ అని వచ్చినా వాళ్ళకి సిగ్గుండదండి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు అంతే. ఇప్పటికైనా అదే ఆవిడ చెప్తున్నారు, ఇప్పటికైనా నా కొడుకును వదిలేస్తే మేము హాయిగా అందరం ఉంటాము, పట్టిన దరిద్రం వదిలిపోతే బాగుండు. 10 ఏళ్ళు అయిందంట పిల్లాడు దరిద్రంలో బట్టి. ఆ దరిద్రాన్ని చుట్టుకొని ఆ దరిద్రం ఎప్పుడు వదిలిద్దా అని దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు. ఆ దరిద్రం వదిలిద్దో, ఆ దరిద్రం కదా మరి. శనిదేవుడి కన్నా పూజ చేస్తే కనీసం కనుకరించి వెళ్ళైపోయే ముందు మంచన్నా చేస్తారు. ఇది ఒక పెద్ద నిష్ట మొహంది అనకూడదు. కానీ అబ్బా కుటుంబం ఎట్లాంటిదో అక్కడే అర్థం చేసుకోవాలి. ఆ తల్లిదండ్రి ఎంత నీచంలో అసలు ఎట్లా పుట్టారో ఆ పిల్లలకి ఎట్లా చేశారో తెలియదు. కానీ అది పరిస్థితి. నాకు ఆవిడ బాధ చూసి నిన్నంతా భలే బాధ అనిపించింది. ఇన్ని రోజులు చెప్పండి ఎందుకు చెబుతున్నానంటే నిన్ననే ఆవిడ నాతో ఇది షేర్ చేసుకున్నారు. అంత ముందు దిగులుగా డల్గా ఉంటుంటే నేను ఏంటి చెప్పండి అంటే కూడా పాపం చెప్పేవాళ్ళు కాదు. పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా, మనం అడగకూడదు, వాళ్ళు చెప్పకూడదు. అలా జరిగింది. నిన్న ఏదో చెప్పేశారు.
నాకు బాధ అనిపించి చెప్పాల్సి వచ్చిందన్నమాట. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే ఉపయోగించుకోండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. రాబంధువులు ఉంటారు పక్కన, ఆడపిల్లలని కూడా లేరండి ఈ రోజుల్లో. అట్లనే మగపిల్లలు కూడా మంచోళ్ళు ఉంటారు అని నేను అనను. ఇద్దరు 2 రకాలుగా అయితే ఉన్నారు. నిన్న జరిగిన విషయం ఏంటంటే ఒక ఆడపిల్ల ఒక కుటుంబాన్ని నాశనం చేసింది. ఆ కుటుంబం అయితే పరమ నీచమైన కుటుంబం కాబట్టి తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసి ఇచ్చేశారు. అది అనుభవిస్తారు, ఏమంటారు దాన్ని, తరాలే అనుభవిస్తారు. వాళ్ళకి అసలు ఒక తరం ఉందా లేదా, వాళ్ళ ఇంట్లో ఏంటో ఆడిపడే బాధ చూస్తే ఎవరికి అర్థం కాదనమాట. ఏమంటారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు కూడా అలా చేశారంట. వాళ్ళకే ఉంటారు పిల్లలు, వాళ్ళు అనిపిస్తారండి. ఊరికనే పోదు, ఒక తగిలిద్ది. ఏంటంటే తల్లిదండ్రుల కన్నా బుద్ధుండి ఉండాలి. అవును, వయసుకి కూడా మనము మనిషి ఎదిగితే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి. మాకు 60 ఏళ్ళు వచ్చినాయి, మాకు 70 ఏళ్ళు వచ్చినాయి అంటే కాదు, నీకు ఏమొస్తాయండి, బుద్ధి లేకపోతే వేస్టే కదా, తేడా ఏముంది. అట్లా వేరే కుటుంబం కూడా అట్లనే జరిగింది. నిజంగా దేవుడి దగ్గరే అట్లా చేసి, వాళ్ళు కూడా అంతే. వేరే ఫ్రెండ్ అనమాట ఆవిడ, పాపం ఉంటారు కదా మాకు ఫ్రెండ్స్ చాలామంది. ఆవిడ కూడా అట్లనే, సరే ఇంక మనం అన్నీ ఇది కాదు కదా, బాగుండదు అంటే మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఇలా కూడా ఉంటారా అంటే మనం టీవీలో చూడటమేనా, రియల్ లైఫ్లో ఉంటారా అనుకునేదాన్ని నేనైతే. నిజంగా శ్రవంతి, నేను నిజంగా అనుకునేదాన్ని. నేను ఇట్లా ఆంటీ వాళ్ళకి జరిగిన తర్వాత చూస్తే నేను షాక్ అసలు. నేను నిజంగా అంటే నా కళ్ళతో, నా లైఫ్లో నా కళ్ళతో నేను మా ఫ్రెండ్స్కే చూసేటప్పటికి నేను షాక్ అయ్యాను. చెప్పమ్మా. ఇప్పుడు మనము ఎంత మ్యారేజెస్ అయినా సరే, ఏదైనా సరే, ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు పెళ్లి కాక ముందు వరకు మంచితనంతో మంచిగా ఉన్నట్టే నటిస్తారు. అది నటన కాదా అని మనకు మ్యారేజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఈ కాలంలో నిజంగా ఒక మనిషిని గుర్తుపట్టడము చాలా కష్టం అయిపోయింది. ఎప్పుడు ఊసరి వెళ్ళి ఎలా రంగులు మారుస్తాయో, మనుషులు కూడా అవసరానికి తగ్గట్టు, వాళ్ళ అవసరానికి తగ్గట్టు, ఆ పరిస్థితికి తగ్గట్టు మాటలు మార్చేస్తూ చెప్తారు. అవును, కానీ ఒక దేవుడు ముందే ఒక పని చేశారు వాళ్ళైతే వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయ్యి అప్పుడే నిర్ణయించాడు దేవుడు. ఎప్పుడైతే వాళ్ళు చేశారో అప్పుడు నిర్ణయించినట్లే లెక్క. అందులో మామూలు విషయం కాదులేండి. నేను ఇంకా అవన్నీ ఎందుకులే, మనకెందుకులే, వాళ్ళ పాపం వాళ్ళ మూట కట్టుకుని అనుభవిస్తారు కాబట్టి జీవితకాలం తరతరాలు. అలా ఒక ఆడపిల్లది అలా, ఒక మగపిల్లడిది ఇలా అయితే జరిగింది. ఇలాంటి ఆడపిల్లలు మగపిల్లలు అని లేదండి. దుర్మార్గులు ఎక్కడైనా జీవితాలు నాశనం చేయడానికి రెడీగా ఉన్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్. దుర్మార్గులు కాబట్టే సపోర్ట్ చేస్తున్నారు శ్రవంతి. మంచి వాళ్ళకి చేయరు. పాప ఆవిడ ఆవేదన మామూలుగా లేదు, చెప్తుంటే వినట్టండి. మేము చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది. సర్లేండి, నాకేదో పాపం ఆమెను గుర్తొచ్చి బాధ అనిపించింది. కానీ జాగ్రత్తగా అయితే ఉండండి. అంత ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నేను ఒకటే మాట చెప్తున్నా, కాలం అనేది ఉంటుంది. మనం కొంచెం ఓర్పుతో ఉన్నామంటే అది కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. అసలు ఎప్పుడు కింద పడితే కనుక మళ్ళీ లైఫ్ లో మనకి దేవుడు అది కూడా చూపిస్తాడు. ఎలా అంటే శాలరీస్ హైక్ అవ్వడము, ప్రమోషన్స్ రావడము, ఇల్లు కట్టుకోవడము, పిల్లల మీద పిల్లల్ని కనడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ తర్వాత అది ఎందుకు ఇస్తున్నాడంటే దాని తర్వాత దేవుడు కూడా అంత పెద్ద గొయ్య తవ్వి పెడతాడు. పడ్డప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు అనుకోండి, 4 అంతస్తులు గొయ్యి దోమ పెడతాడు. అది వాళ్ళకి తెలియదు. అది అట్లా అంటే వాళ్ళకి చేసిన పనులు ఎవరుండ్రు జీవితమే ఉండదు వాళ్ళకి ఏమంటారు దాన్ని, వాళ్ళకి తెలియదు. బాగా అహంకారంతో పెరిగిపోయే దేవుడి దగ్గర చేసిన పనులు అవి. ఒక నిండు కుటుంబాన్ని నాశనం చేసిన పనులు ఇవి అనమాట. ఇలా ఒక ఆడపిల్ల ఒక మగపిల్లకి జరిగిన అన్యాయాలు ఇవి. మా టీవీలలో చూస్తుంటే నేను ఏమనుకున్నాను, స్వయాన మా ఫ్రెండ్స్కి జరిగినప్పుడు నాకు అనిపించింది, నాకు ఎందుకో చెప్పాలనిపించింది. జాగ్రత్తగా అయితే ఉండండి. పిల్లలను మాత్రం జాగ్రత్తగా పెంచినా కూడా ఒక రాబంధువులు, ఒక ఇళంబీలు వస్తారు గద్దలు తన్నుకుపోవడానికి, అవి బాగుపడవండి. అప్పుడు 100 గొడ్లని తిన్న రాబందువు ఒక గాలివానకి ఒరిగిపోయినట్టు ఎంత దూరం చేసినా వాళ్ళు కూడా పోయే రోజు అయితే దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్. పాపం అదే బాధపడ్డారు ఆవిడ. నేను అన్నా, ఏం బాధపడకండి మీరు, ఉండండి అని. ఈరోజు కూడా వెళ్ళాలి, ఈ వీడియో ఎక్కించిన తర్వాత మేము వెళ్ళి ఒకసారి పలకరించి రావాలి ఆవిడని. పాపం కాసేపు వెళ్ళొద్దాం పానన్న మళ్ళీ ఆంటీ వాళ్ళ దగ్గరికి. పాపం పిల్లలు ఎవరినన్నా తీసుకొచ్చి మేము ఇష్టపడుతున్నామను, లేదా అరేంజ్డ్ మ్యారేజెస్ ఇంక్లూడింగ్ ఇక్కడ ఏంటంటే మనం మన చుట్టాలని కానీ ఫ్రెండ్స్ని కానీ నమ్మడానికి లేదు. మనం కూడా స్వయంగా వెళ్ళి ఎంక్వైరీలు అవన్నీ చేసుకొని కొంచెం ఆచితూచి అడుగేయాలి. అడుగు వేసినంత మాత్రాన దెబ్బలు తగలవు అని చెప్పను.
బట్ తగిలినా మనం దాన్ని ఎలా తట్టుకోవాలనే ఒక అవగాహన ఉంటది. అది రెండోది ఏంటంటే ఒకవేళ ఎవరన్నా తీసుకెళ్ళి అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, నేను పర్టికులర్ అని మెన్షన్ చేయట్లేదు, వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు పేరెంట్స్ వద్దు అన్నప్పుడు అట్లీస్ట్ ఆ పేరెంట్స్ ఈ పేరెంట్స్ తో కాంటాక్ట్ అయ్యి మేము మా పిల్లలకి వేరే పెళ్లిళ్ళు చేస్తున్నాం అమ్మ, ఇదిగో మీ పిల్లోడో పిల్లనో అప్పగించాలి. ఆ జ్ఞానం లేకుండా గడ్డి తింటున్నారు. వాళ్ళకి దొరకరు అనుకుంటా సార్, వాళ్ళు మంచోళ్ళు కాదనుకుంటా, అందుకే పిల్లల్ని ఎవరు అనుకుంటా. ఇది తీసుకెళ్లిపోయింది చుట్టాలు ఎత్తువు అని ఊసినా సిగ్గులేదు, ఎందుకంటే ఇది తీసుకెళ్ళింది వాళ్ళు చేస్తారు, అక్కడే అర్థం అట్లా వాళ్ళ చుట్టాలలో తల్లిదండ్రులు కూడా మంచోళ్ళు కాదనే కదా, అందుకే పిల్లలు దొరకాయి కదా. ఎవడో పాపం వాళ్ళ ఆంటీ వాళ్ళ అబ్బాయి దొరికాడు కాబట్టే కదా తీసుకెళ్ళి చేశారు. అమాయకుడిని మాయలో పెట్టి ఏముంది, ఒక ఆడది మాయలో పెట్టాలంటే ఎంతసేపు మాయలో పెట్టింది. ఈ మాయలోళ్ళనే వాళ్ళ ఊర్లో అందరూ తెలుసు, వాళ్ళ అమ్మ మంచిది కాదు, వాళ్ళ చెల్లి మంచిది కాదు అని అందరూ తెలుసు. వాళ్ళ నాన్నకన్నా బుద్ధి ఉండదు మగోడయండి, వాడు కూడా అట్లా చేశాడండి. వాడంతా ఈ ఆడవాళ్ళనందరిని పెట్టుకొని మరి ఏం చేస్తున్నాడు అక్కడ, అట్లాంటిది అనమాట పరిస్థితి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరైతే మాకెందుకో చెప్పాలనిపించింది చెప్పాము. మరి ఉంటాను, నేను మీ జయలక్ష్మి. అది సంగతి. సమాజంలో జరుగుతున్నాయి మా ఫ్రెండ్స్ విషయంలో పాపం బాధపడ్డారు కాబట్టి చూసినవి పిల్లలందరికీ ఉంటారు, నాకు కూడా ఉన్నారు పిల్లలు. చాలా జాగ్రత్తగా ఉండండి మీరందరూ కూడా. వాళ్ళ పెయిన్ ఎలా ఉందని తెలియజేస్తున్నాం అంతే. ఎదుటి మనిషి బాధపడుతుంటే అయ్యో పాప మానాలి కానీ బాగైంది అనలేం కదా. మాకు సరౌండింగ్స్ లో మాకు తెలిసిన వాళ్ళు, నేను చిన్నప్పటి నుంచి ఆంటీ వాళ్ళందరినీ చూస్తున్నాను కాబట్టి మా మమ్మీకి అట్లా బాధ వచ్చి మీరు ఇలా ఉండండి ఇలా ఉండొద్దు అని చెప్తుంది. ఆంటీని బాగా తట్టుకోలేక ఏదో చెప్పాము. అందరైతే జాగ్రత్తగా ఉండండి అబ్బా, మంచిగా ఎవరన్నా ఇట్లా మాకు కూడా చెప్తుంటేనే కదా మాకు తెలిసేది. పాపం బాధ అనిపించింది, ఏమో మాకు కూడా మీకు చెప్పాలనిపించింది. మేము చెప్పిన దాంట్లో ఏ ఒక్కళ్ళన్నా జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకోగలిగితే చాలు. రాబంధువులు ఉంటారు, ఎగరేసుకొని పోతారు. అట్లానే మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు అయితే మన పిల్లల్లానే చూసుకుంటారు, కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టే అలా చేశారు. నెత్తి మీదకి పని మనుషుల్ని పెట్టించడము, తర్వాత వాళ్ళని అక్కడ ఏమీ ఉండదు, వాళ్ళు జాబ్ చేయరు ఏం చేయరు, చేస్తున్నామని ఫేక్ బయోడేటాలు ఇవ్వడము, వాళ్ళని నెత్తి మీద పెట్టించుకొని చూడడము. దరిద్రాలంటే దరిద్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే చెప్తున్నా. అలా అని ఇప్పుడు మాకు తెలిసిన విషయాలు కొన్ని, అంటే మంచి ఎవరి దగ్గర నేర్చుకున్నా ప్రాబ్లం లేదు. అది 10 ఏళ్ళ పిల్లల దగ్గర నేర్చుకున్నా, 40 ఏళ్ళ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా, 70 ఏళ్ళ దగ్గర నేర్చుకున్నా మంచే కాబట్టి జాగ్రత్తగా అయితే టోటల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈరోజు చక్కగా మంచిగా ప్రశాంతంగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్త కాపాడుకోండి. రాబందులు ఉంటాయి మామూలుగా. మంచి ఆడవాళ్ళు మంచి మగవాళ్ళు అయితే అలా చేయరు, ఖచ్చితంగా వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టే, అన్ని రకాలుగా చెడ్డ అలవాట్లు చెడ్డ ఆలోచనలు ఉన్నవాళ్ళు కాబట్టే ఇలా పిల్లల జీవితాల్లోకి వచ్చి నాశనం చేయడానికైతే ఉన్నారు రెడీగా. అది మనం గమనించాలి. ఇలాంటిది అన్నమాట. ఇట్లా వాటర్ తాగుతుంది చూసారా పాపం. తాగు తల్లి, తాగు నేను మాట్లాడనులే, తాగు చిన్నగా. కాదు, మనం మాట్లాడకుండా ఉంటే తాగిద్ది అంతే. తాగు నానా, తొందర తాగు, బంగారు తల్లి తాగు. సరే మేము చూడంలే, తాగు. ఉన్నా మాకు ఆ బాధ పాపం, వాడిని తలుసుకుంటే బాధ వచ్చి చెప్పాను తప్ప వేరే విషయం ఏం లేదు. కానీ పాపం అదే ఏమంటారు దాన్ని, ఆంటీ దగ్గరికి వెళ్దాం పా నాన్న, మళ్ళీ పాపం కొంచెం సేపు అన్న కూర్చొని వద్దాం. వెళ్ళాలి మళ్ళీ వీడియోలు ఎక్కించి అన్ని చేస్తే వెళ్ళేటప్పు. నేను ఒకటైతే చెప్తాను, ఏ మనిషి సంతోషంగా ఉండి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే చాలా మంది చుట్టూ బెల్లం చుట్టూ చీమల్లా వస్తారండి. బట్ ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డిప్రెస్డ్ మైండ్ నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేయాలి తప్ప, వాళ్ళు లోపల ఉన్నారు కదా బాధ పడుతున్నారని మనం ఇంకా దెబ్బ మీద దెబ్బ పుండు మీద కారం చల్లినట్టు ఉండకూడదు. మనం కూర్చుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ రిలీఫ్ ఉంటుంది. కొంచెం నలుగురితో కలుస్తూ ఉండాలి, కలుస్తుంటే కొంచెం మంచి చెడులు అన్ని తెలుస్తూ ఉండే. అందుకే నేను ఇందాక ఒకటే మాట చెప్పాను మీకు, అంటే నేను ఎక్కువ ఇంత మాట్లాడాను బేసిక్గా. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ అన్నీ తెలియదు. ఇప్పుడు నా ఏజ్కి తగ్గ నాలెడ్జ్ నాకు ఉందో లేదో కూడా నాకు తెలియదు. బట్ నాకు మంచిగా అనిపిస్తే చెప్పేస్తాను, చెడు అనిపిస్తే వద్దు అని చెప్పేస్తాను, అంతవరకే. మాకు తెలియని విషయాలు కూడా బోల్డ్ ఉంటాయి కాబట్టి. అది ఆ దెబ్బ తగిలింది అలా ఉండదు, మానిపోయింది మళ్ళీ. ఒక ఆవగింజంత దెబ్బ వాళ్ళ ద్వారా కొడితే వాళ్ళకి ఒక పెద్ద పిడుగుపడ్డంత దెబ్బ దేవుడే వేస్తాడు. ఇక్కడ మనుషులు కూడా దేవుడే వేస్తాడు. కాలం కొట్టే దెబ్బ అది.
అవును కరెక్టే. ఎందుకండి కాలం కొడితే కళ్ళ ముందు మనుషులే చచ్చిపోతారు తెలుసా. మరి మనుషులు చచ్చిపోతే కక్కలేక మింగలేక సస్తుంటారు ఒక్కొక్కళ్ళు. ఒక మాట చెప్పాలంటే ఆవిడ చెప్పిన మాటలు అయ్యి నిజంగా భలే బాధ అనిపించింది. ఎందుకో ఆవిడ పడే బాధ మాకు ఆవేదనగా అనిపించి అంటే ఒక ఆడదాన్ని అర్థం చేసుకోగలిగిద్ది. అట్లా లేదు శత్రువు కరెక్ట్, ఆడదానికి ఆడదే శత్రువు. కానీ అలా ఉండకూడదండి, తప్పు అర్థం చేసుకోండి. అలా ఉండరు కొంతమంది. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తున్నా, బాధపడ్డప్పుడు మనం ఓదార్చకపోయినా పర్వాలేదు కానీ వెళ్ళి బాగయింది అని మాత్రం బాధ ఇంకా ఎక్కువ పెట్టొద్దు పొడిచినట్లు. కనీసం మీకు చేతనైతే ఓదార్చండి, లేకపోతే సైలెంట్ గా ఉండి మౌనంగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లోనే ఉన్నారు శత్రువులు, ఇది కూడా జరుగుతుంది ఇప్పుడు. అదే ఆవిడ అనేది కూడా పాపం అదే అనమాట. ఇంట్లోనే శత్రువులు ఉండి ఒక్కదాన్ని చేసి పిల్లల్ని ఆగమాగం చేసి ఇది చేశారంట. చాలా బాధపడుతుంది. చుట్టాలతో సహా చుట్టాలు కూడా ఆవిడ దొరికిన దరిద్రాలు అన్ని కలిపి అయితే ఇది చెప్పింది. దాంట్లో నాకేదో డిప్రెషన్ లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నాకు ఇవాళ ఏందో పెద్ద ప్రశాంతంగా అనిపించట్లే మనసంతా. నా ఫీల్ అవుతున్నారంటే ఉంటది కదా, ఉండవసరం అంతే. కానీ పాప ఆంటీ చెప్పినందుకు నాకు రాత్రి అంతా నిద్ర పట్ల భలే బాధ అనిపించింది. అసలు నిజం చదువుతున్నా, అసలు రాత్రి చెట్లకి కూడా నీళ్లు ఇప్పుడు కర్మ అనుభవించాక ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గరకు దేవుడు చేరుస్తారు. ఆ టైం వరకు చేరుస్తారు. అవును కరెక్టే. అమ్మో వద్దు తల్లి, భయంకరమైన